అప్పుడే వచ్చేసినట్టున్నాడే. పాటు చాలా తొందరగా వచ్చేసావు. ఎన్నాళ్ళైందిరా మనం కలిసి? ఎప్పుడెప్పుడు ఈరోజు వస్తుందా, ఎప్పుడెప్పుడు మన స్నేహితులందరం కలుస్తామా అని ఆశగా ఎదురు చూస్తున్నాను అనుకో. పోనీలే, ఇప్పటికైనా అందరికీ కలవాలనిపించింది. ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? ఇంకా మిగతా వాళ్ళెవరూ రాలేదా? అభి, అవునరా, చాలా కాలం అయిపోయింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోయాం కదా. అవును, ఇప్పటికైనా ఇలా కలవడం కుదిరినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది రాభి. కాకపోతే నువ్వు అనుకున్నట్టు అందరూ ఇప్పుడు రావడం లేదు. నువ్వు నేను వేరు మాత్రమే కలుస్తున్నాం. మిగతా వాళ్ళందరూ ఈరోజు రాలేమని చెప్పారా? పార్థు, అభి 10 ఏళ్ల తర్వాత కలిసిన ప్రాణ స్నేహితులు. వారితో పాటు వేణు కూడా. వీళ్ళందరూ చదువుకునే రోజుల్లో ఒకరంటే ఒకరు ప్రాణంగా జీవించేవారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల రీత్యా, ఇంటి పరిస్థితుల రీత్యా విడిపోయారు. ఈ మధ్యనే ఒకరికొకరు ఎక్కడున్నారో వివరాలన్నీ కనుక్కుని పలానా చోట కలుద్దామని మాట్లాడుకున్నారు. వీళ్ళిలా కుశల ప్రశ్నలన్నీ మాట్లాడుకుంటూ ఉండగానే వేణు కూడా అక్కడికి వచ్చాడు. ఓ, మీ ఇద్దరు అప్పుడే వచ్చేసారా? నేనే లేట్ అన్నమాట. సారీరా, బస్సు లేట్ అయింది. ఏంటి సంగతులు? ఎన్నాళ్ళైందో మనం కలిసి. ఇన్నేళ్ళుగా మిమ్మల్ని మర్చిపోయిన రోజంటూ లేదు. ప్రతిరోజు మనం చదువుకున్న రోజులు, మన స్నేహం కళ్ళ ముందు మెదులుతూనే ఉండేది. ఎప్పుడెప్పుడు కలుస్తానా అని అనుకుంటూ ఉండేవాడిని. చాలా సంతోషంగా ఉంది. అలా ముగ్గురు వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళ జీవితాల గురించి, సంతోషం గురించి కాసేపు ముచ్చటించుకున్నారు. అంతా బాగానే ఉంది. అభి, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అమ్మా నాన్న బాగున్నారా? పెళ్లి చేసుకున్నావా? అవన్నీ ఎందుకు అడుగుతావు వేణు? నా జీవితంలో ఉన్న సమస్యలు ఇంకెవ్వరికీ ఉండవు. చిన్నప్పుడు తెలీదు జీవితం అంటే ఇలా ఉంటుందని. ఏదో ఆనందంగా గడపడం, సుఖంగా బ్రతకడం అనుకున్నాను. తర్వాత అన్నీ వచ్చి నా నెత్తిన పడ్డాయి. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ రోజు భారంగా ముందుకు నడుపుతున్నాను. నాకున్న కష్టాలు ఎవ్వరికీ ఉండదురా. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? ఆ మాటకొస్తే నా పరిస్థితి అంతే. అసలు నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు? ఏం చేసినా కలిసి రావడం లేదు అభి. అన్ని రకాలుగా కూరుకుపోయాను. బయట ఎలా పడాలో కూడా తెలియడం లేదు. ముందు నీ బాధ ఏంటో చెప్పు. చదువైతే బాగానే చదువుకున్నా కానీ బయట ఉద్యోగాలు అలా లేవురా. ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరకలేదు. చాలంత జీతం. మాకు పెద్దగా ఆస్తులే లేకపోయినా 2 ఇళ్ళు ఉన్నాయన్న సంగతి నీకు తెలుసుదా? మా అన్నయ్య నాన్నను బెదిరించి 2 ఇళ్ళు తన పేరే రాయించుకున్నాడు. నేను ఉద్యోగం కోసం పట్నం వెళ్ళి నానా అవస్థలు పడుతున్న సమయంలో అమ్మను నాన్నను చాలా కష్టాలు పెట్టేట. అన్నయ్య ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇంటికి వచ్చేసరికి పరిస్థితి ఇది. ఇదేమిట న్యాయం అడిగినందుకు, నన్ను సమర్థించి మాట్లాడినందుకు నన్ను అమ్మ నాన్నని కూడా బయటకు గెంటేశాడు. 2 ఏళ్లలో ఒక ఇల్లు అమ్ముకుని తను వ్యాపారం మొదలు పెట్టాడు. ఆ వ్యాపారం బాగానే సాగుతున్నట్టుంది. సొంత ఇల్లు, సొంత వ్యాపారం, తన జీవితం తను చూసుకున్నాడు. నా పరిస్థితి చూస్తే అంతంత మాత్రం జీతంతో అమ్మా నాన్నని చూసుకుంటూ ఇంటి అద్దె, ఇంటి ఖర్చులు, అమ్మో నాకు నరకంగా అనిపిస్తోంది. ఉద్యోగం మారదా అంటే ఎక్కడా దొరకడం లేదు, జీతము పెరగడం లేదు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకా ఖర్చులు పెరుగుతాయి. అసలు దీనికి పరిష్కారం ఏంటో కూడా అర్థం కావడం లేదు. అన్నయ్య దగ్గర నుంచి ఎలాగైనా ఎంతో కొంత డబ్బు రాబట్టాలిరా. అది ఎలాగో నాకు తెలియడం లేదు. తనలా నేను మోసం చేయలేను, అన్యాయం చేయలేను. అమ్మ నాన్న కుంగిపోయాను. పైగా
ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇప్పుడు చెప్పు, నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయా? అసలు దీనికి పరిష్కారం అనేది ఉందా? అయ్యో, అన్నయ్య అంత పనిచేశాడా? ఏంటో, మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియడం లేదు. నువ్వెన్నో కష్టాలు పడుతున్నావని నాకు అర్థమైంది. ఒప్పుకుంటాను, కానీ అందరికంటే నీకే ఎక్కువ కష్టం ఉందని చెప్పకు. ఎందుకంటే నా కథ విన్నావంటే నువ్వే ఒప్పుకుంటావు. అంటే నాకంటే ఎక్కువ కష్టాలు నీకు ఉన్నాయంటావు. సరే, నీ సంగతి ఏంటో చెప్పు. నాన్న చిన్నప్పుడే చనిపోయాడని నీకు తెలుసు కదరా. అమ్మే ఎంతో కష్టపడి నన్ను చెల్లిని పెంచి పెద్ద చేసింది. ఎంతో కష్టపడి చదివించింది. నీలాగే నేను పట్నం వెళ్ళి ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టాను. ఎంతో శ్రమించిన తర్వాత ఒక ఉద్యోగం అయితే దొరికింది. అంతో ఇంతో మంచి ఉద్యోగమే. వచ్చిన డబ్బంతా పొదుపుగా వాడుకుంటూ చెల్లి పెళ్లి కోసం దాచాను. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఏ లోటు లేకుండా ఉంచాలన్నదే నా కోరిక. తండ్రి లేని లోటు దానికి ఎప్పుడు తెలియకూడదు అనుకున్నాను. అప్పుడప్పుడే జీవితంలో కొంచెం కొంచెం స్థిరపడుతూ వచ్చాం. ఆస్తుల మాట దేవుడే, కానీ చెల్లి పెళ్లి కోసం కొంత డబ్బు అయితే కూడబెట్టాను. మొత్తానికి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి, మంచి కుటుంబం. మా శక్తికి మించిందే అయినా దాని సుఖం కోసం అప్పు చేసి మరీ పెళ్లి చేశాను. పెళ్లి ఖర్చు 10 లక్షలు అయింది. నేను దాచింది 3 లక్షలైతే 7 లక్షలకి అప్పు చేశాను. ఎలాగో తీర్చుకోవచ్చులే అనుకున్నా. ఇక ఏం చెప్పను. పెళ్ళై 6 నెలలు అయింది. ఇంతలోనే బావ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. దాని జీవితం అంధకారం అయిపోయింది. అద్దింటి వాళ్ళు ఇక మా అబ్బాయి లేనప్పుడు కోడలతో మాకేం పని అని దానిని బయటకు తోసేశారు. మొదట్లో బావ ఉద్యోగం చెల్లికిస్తా అన్నారు, కానీ వాళ్ళ అత్తింటి వాళ్ళు దాన్ని బెదిరించి మొదట వాళ్ళకు మంచి మాటలు చెప్పి ఆ ఉద్యోగం బావ తమ్ముడికి ఇస్తే ఇల్లు నిలబడుతుందని, అబ్బాయి ఉద్యోగం చేస్తే బాగుంటుందని దానికి చెప్పి నమ్మించారు. తీరా అది ఒప్పుకొని సంతకం పెట్టిన తర్వాత దాన్ని బయటకు గెంటేశారు. ఇప్పుడు చెల్లి మా ఇంట్లోనే ఉంటుంది. నేను నూరేళ్ళు పచ్చగా బతకాల్సిన చెల్లెలు ఇలా అయిపోవడంతో అమ్మ కుంగిపోయింది. నాకు ఏ దిక్కు తోచడం లేదు. పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదు. నెల నెల నేను దానికోసం సగం జీతం కట్టుకుంటున్నాను. ఇప్పుడు మరో పెళ్లి చేయడానికైనా ఇప్పటికే పెళ్ళి అయింది అని తెలిసి ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకున్నా తనను అర్థం చేసుకుని బాగా చూసుకుంటారా? అయినా మళ్ళీ అప్పు చేసి పెళ్లి చేయగలనా? ఎవరైనా సరే కట్నం, ఘనంగా పెళ్లి చేయాలి, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ ఇచ్చుకునే స్తోమతలో నేను చెయ్యనగా చూస్తూ ఉండలేను. తన జీవితం అలా అయిపోయాక నేను పెళ్ళేం చేసుకోను? ఇన్ని ప్రశ్నలు నా మనసులో నిరంతరం దూల్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పరా, అసలు కష్టాలంటే ఏమిటో అర్థమైందా? నాకంటే ఎవ్వరికి ఇక కష్టాలనే ఉండలేమో అనిపిస్తుంది. అభికి కూడా చాలాసేపు నోట మాట రాలేదు. మౌనంగా ఉండిపోయాడు. వేణుని ఎలా ఓదార్చాలో కూడా అభికి తెలియలేదు. కాసేపటికి ఆ, అవకాశం ఉండుంటే నీకు తప్పక సహాయం చేసేవాడినిరా. నా పరిస్థితి అలాగే ఉంది. చూడు, నీకు కనీసం కొంచెం మంచి ఉద్యోగమైనా ఉందంటున్నావు. అప్పు చేసి పెళ్లి చేసావు. ఆ అప్పు కూడా నెమ్మదిగా తీర్చుకుంటావు. తర్వాత ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. నా పరిస్థితి అలా కూడా కాదు. నాకు మంచి ఉద్యోగమే రాలేదు. ఇక నేను ఏం చేయాలన్న అవకాశం ఎక్కడుంది? అప్పు చేయడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా నువ్వు? దానిని తీర్చడానికి పడే కష్టం, తీర్చలేకపోతే ఏమైపోతుందో అన్న బాధ, ఇవన్నీ నీకు తెలుసా? ఏదో మంచి ఉద్యోగం అన్నాను, అందులో నాకు రూపాయి మిగలడం లేదు. తెలుసా నీకు ఆ విషయం? ఇలా వీళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటే పార్థు మాత్రం, మీ ఇద్దరు ఏమీ మారలేదా? చిన్నప్పుడు ఎలా కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు అలాగే కొట్టుకుంటున్నారు. ఇన్ని బాధ్యతలు వచ్చాయి, ఇన్ని సమస్యలు వచ్చాయి. మీరేంట్రా ఇప్పుడు కూడా
నా కష్టం ఎక్కువ అంటే నా కష్టం ఎక్కువ అని కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఎన్నో సమస్యల్లో ఉన్నారు, అయినా చిన్నపిల్లలు నాకు ఎప్పుడు అర్థిస్తున్నారే. మిమ్మల్ని చూస్తే బాధతో పాటు నవ్వు కూడా వస్తోంది. నీదేముందిరా, నువ్వు ఎన్ని కబుర్లు ఎలా చెప్తావు? చూస్తుంటే మంచి కళ్ళజోడు పెట్టుకుని షూ వేసుకుని చాలా బాగా సెటిల్ అయినట్టుగా కనిపిస్తున్నావు. హుందాగా స్టైలిష్గా కూడా ఉన్నావు. మన స్నేహితుల్లో ఒక్కరైనా సంతోషంగా సుఖంగా బతుకుతున్నందుకు మేమైతే సంతోషిస్తున్నాం. కానీ మా సమస్యవి మాత్రం తక్కువ చేయకు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఆ విషయాలు చెప్పు ముందు. నేను సొంతగా ఒక బ్యూరో పెట్టుకున్నానురా. అంటే సమస్యల్లో వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటానన్నమాట. ఎవరైనా ఏదైనా ఉపాయం కోసం నా దగ్గరకు వస్తే వాళ్ళకు నాకు తోచిన సహాయం సలహా ఇస్తూ ఉంటాను. అదే నా పని. ఆహా, అంత చిన్న పని చేస్తూ కూడా ఆనందంగా గడుపుతున్నావంటే పెట్టి పుట్టావురా నువ్వు. మేము ఇంత కష్టపడుతున్నా మా జీవితాలు సరిపోవడం లేదు. నా కష్టాలు పడుతున్నాం. అవునులే, మీకు అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క ఇలా ఎవ్వరూ లేరు. నువ్వు ఒక్కడివే. ఆ విధంగా కూడా నీకు కలిసి వచ్చింది. అలా ఇవ్వడం ఎంతసేపు అని చెప్పు. ఇస్తే హాయిగా చేసేయచ్చు. పోనీ లేదా నువ్వైనా సుఖంగా ఉన్నావు. మా గొడవ ఎప్పుడూ ఉండేదేలే. అయినా సలహాలు ఇస్తారన్నావు కదా, ఏది మా సమస్యలకు కూడా పరిష్కారం చెప్పి చూద్దాం. ఏం చెప్తావు? ఇప్పుడే మా ఇద్దరిని చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నామన్నావు కదా, మరి ఇంత దారుణమైన సమస్యలకు మీ దగ్గర ఏం పరిష్కారం ఉందో, నువ్వేం సలహా ఇస్తావో తెలుసుకోవాలి ముందురా. నా ఆలోచన పరిధిలో నాకు అనిపించిన మంచిది అనిపించిన సలహా నేను ఇస్తాను. మీకు నచ్చితే పాటించండి, లేదంటే మీ ఇష్టం. ఎవరికైనా నేను ఇదే చెప్తానురా. వేణు, మీ సమస్య విషయానికి వస్తే చెల్లెలు అలా అయినందుకు నువ్వు ఎంతో బాధపడుతున్నావు. అయితే దీనికి ఒక్కటే పరిష్కారం అనిపిస్తోంది. ఏంటంటే, నీకు బాగా తెలిసిన నమ్మకస్తుడైన, ఇంకా చెప్పాలంటే సమస్యలు కూడా ఉన్న ఒక వ్యక్తినిచ్చి మీ చెల్లెలికి పెళ్లి చేయడం మంచి పని. సమస్యల్లో ఉన్న వారికి ఆ సమస్య పడుతున్న వాళ్ళ గురించి అవగాహన బాగా ఉంటుంది. నీ గురించి, నీ చెల్లెల గురించి బాగా తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా తనను బాధ పెట్టకుండా, పాత విషయాలేమీ ఎత్తకుండా తనను కూడా బాగా చూసుకుంటారు. కష్టం కూడా అడగరు. అందుకే నీకు బాగా నమ్మకస్తుడు, పరిచయస్తుడే ఎంచుకో. వాళ్ళకి కూడా కష్టాలు అని ఎందుకన్నానంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళని కష్టపెట్టాలన్న ఆలోచన రాదు. ఎగారిలో నీరు దొరికితే ఎంత సంతోషపడతారో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏదైనా మంచి జరిగినప్పుడు అదే సంతోషంగా కనిపిస్తుంది తప్ప అందులో లోపాలు వెతకడానికి తీరిక ఉండదు. మనిషి కడుపు నిండితే ఏది దొరికినా లోపాలు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. నీకు మళ్ళీ పెళ్లి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కట్నం అడగకుండా నిన్నుగా అర్థం చేసుకుని నీ చెల్లెల్ని చేసుకునే వాళ్ళని ఎంచుకుని పెళ్లి చేయి. తొందర పడక్కర్లేదు. నిదానంగానైనా చెల్లెలి జీవితం ఓ దారిలో పడుతుంది. ఈలోగా తను కూడా అంతో ఇంతో చదువుకునే ఉంటుంది కాబట్టి చక్కగా ఉద్యోగం చేసుకొని తనకి కూడా మానసికంగా మేలు జరుగుతుంది. ఆ బాధ నుండి బయటపడుతుంది. నెమ్మదిగా ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పటికిప్పుడు తొందరపడి ఏదో చేసేయాలి అని అనుకుంటే తనను బాధ పెట్టినట్టే అవుతుంది. అలా పార్థు వేణు సమస్యకు ఒక సలహా ఇచ్చాడు. వేణుకు సలహా బాగానే అనిపించింది. ఎంతో తేలిగ్గా అనిపిస్తున్నా నువ్వు చెప్పిన సలహా చాలా బాగుందిరా. నిజమే, కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు కళ్ళ ముందర పరిష్కారం ఉన్నా కనిపించదు. అందుకే ఇంత తేలిగ్గా దీన్ని పరిష్కరించుకోవచ్చు అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఏదైనా నువ్వు చెప్పిన సలహా పాటిస్తాను. దాని ప్రకారమే నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను.
సరే, ఇక అభి నీ విషయానికి వస్తే మోసాన్ని మోసంతోనే చేయించాలి. అన్నయ్య నిన్ను మోసం చేసిందే చాలక తల్లిదండ్రుల్ని కూడా బయటకు పంపించి తీరని అన్యాయం పాపం చేశాడు. తనకు తప్పకుండా బుద్ధి రావాలి. కేవలం ఆస్తిల వాటా కోసమో డబ్బు కోసమో కాదు నీ పోరాటం, న్యాయం కోసం. కాబట్టి ఇక్కడ కొంచెం తెలివిగానే పరిష్కరించుకోవడం మంచిది. నా సలహా ఏంటంటే, నీ దగ్గర ఏదో పురాతన కాలం నాటి ఆస్తి ఉండిపోయిందని, అది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిందని ఊర్లో ఒక పుకారు పుట్టించు. మేము సంతోషంగానే బ్రతుకుతున్నారని అందరూ మాట్లాడుకునేలాగా చెయ్యి. నమ్మకస్తులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఈ పని బాగా జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఆ నోట ఈ నోట మీ అన్నయ్య చెవిలో పడాలి. అప్పుడు దురాశపరుడు గనక మీకేదో కలిసి వచ్చేసిందన్న అక్కసుతో ఎలాగైనా విషయం కనుక్కోవాలని వస్తాడు. పైగా పాత ఆస్తులేవో వచ్చాయి అనడంతో అందులో వాటా కోసం రావాలని అనుకుంటాడు. అలా వచ్చినప్పుడు న్యాయంగా నీకు రావాల్సిన ఆస్తి నీకు ఇస్తే ఇందులో కూడా వాటా ఇస్తానని చెప్పు. ఇంతకుముందు అన్యాయం చేసావు కనుక ఇందులో ఏమీ ఇవ్వను, నువ్వు న్యాయం పాటిస్తే నేను పాటిస్తానని చెప్పు. దీని మీద ఆశ కొద్దీ తను నీకు న్యాయంగా రావాల్సిన వాటా నీకు రాస్తాడు. అప్పుడు అసలు విషయం బయటపెట్టు. అప్పుడు నీ సమస్యలు కూడా తీరుతాయి. అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాడు మాత్రం ఏం బాగుంటారు? ఈ ప్రకారంగా అయితే చేసి చూడు. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ ఆలోచిద్దాం. ఏమంటావు? బాగుందిరా పార్థు, ఈ సలహా కూడా నాకు నచ్చింది. నిజమే, మోసాన్ని మోసంతో జయించడమే సరైనదే అనిపిస్తోంది. సరే, నేను ఆ పని మీద ఉంటాను. పదండి, అలా వెళుతూ వెళుతూ మనం ఎప్పుడూ సమోసా తినే దుకాణం ఉంది కదా, అటువైపు వెళదాం. మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందాం. అప్పుడు ఆ దుకాణానికి వెళ్ళడం కోసం అందరూ బయలుదేరుతారు. అప్పుడు పార్థు లేచి నుంచునేసరికి అభి, వేణు ఆశ్చర్యపోతారు. కారణం ఏంటంటే పార్థుకు కళ్ళు కనిపించవు. ఆ విషయం తను లేచి నుంచుని కర్ర పట్టుకోగానే వాళ్ళిద్దరికీ అర్థమైంది. నిర్ఘాంతపోతారు వాళ్ళిద్దరూ. ఏంట్రా పార్థు, నీ కళ్ళు కనిపించవా? నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది? ఇంతసేపు మాట్లాడుకుంటుంటే నువ్వు ఏమీ చెప్పలేదు. ఇదంతా ఏంట్రా? ఎనిమిదేళ్ల క్రితమే మేము ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి అమ్మ నాన్న చనిపోయారు. నాకు కళ్ళు పోయాయి. అప్పటి నుండి ఒంటరిగా ఇలాగే బ్రతుకుతున్నాను అని పార్థు చెప్పేసరికి అభికి వేణుకు నోట మాట రాలేదు. ఆశ్చర్యంగా పార్థు చెప్తున్న దాన్ని వింటూ ఉండిపోయారు వాళ్ళిద్దరూ. అందుకే నా సమస్యకు తగ్గట్టుగా కూర్చుని ఆలోచించి చేసే పనినే నా వృత్తిగా ఎంచుకున్నాను. అందులో ఎంతొస్తే అంతే తిని దాంతోనే హాయిగా గడుపుతున్నాను. ఇది సంగతి. మీరన్నట్టు నాకు అక్కో చెల్లో అన్న తమ్ముడో ఉంటే నిజానికి నాకు తోడుగా ఉండేవారేమో. కానీ ఎవరూ లేకపోవడం వల్ల నేను ఒంటరిగానే ఇన్నేళ్ల నుంచి గడపాల్సి వచ్చింది. కళ్ళు కనిపించక ఏం చేయాలో దిక్కుతోచక నానా అవస్థలు పడ్డాను. ఆ కష్టంలో నుంచే నాకు నిలదొక్కుకోవాలన్న పట్టుదల పెరిగింది. అందుకే దానికి సంబంధించిన కోర్సులు కూడా నేను కొన్ని పూర్తి చేశాను. లేదంటే ఈ పాటికి ఉండేవాళ్ళనో లేదో నాకే తెలీదు. ఒక కష్టం పెట్టినప్పుడు భగవంతుడు ఏదో ఒక రకంగా సదుపాయం కూడా కల్పిస్తాడు. అలా ఏమీ లేకుండా ఒంటరిని గుడ్డివాణ్ణి చేసిన భగవంతుడు బ్రతకడానికి కావలసిన డబ్బును మాత్రం నాకు ఇచ్చాడు. నేను నిలదొక్కుకోవాలి అన్న పట్టుదలతో
దీని గురించి కనుక్కొని ఇటువంటిది ఒకటి ఉంటుందని తెలుసుకొని దాన్ని నా వృత్తిగా ఎంచుకున్నాను. పాతు, ఎంత కష్టం అనుభవిస్తున్నావు. అదేంటా, మేమిద్దరం మా కష్టాన్ని అంత ఇదిగా చెప్తూ ఉంటే నువ్వు ఒక్క మాటైనా మాట్లాడలేదు. మా సమస్యలకి సలహాలు కూడా ఇచ్చావు. మేమనుకున్నాం నువ్వు చాలా సంతోషంగా ఉన్నామని, చాలా అభివృద్ధి చెందామని. కానీ జీవితంలో అన్నీ పోగొట్టుకొని ఒంటరి వాడివైపోయావని మేము ఊహించలేదు. పార్థు, అసలు నువ్వు దీన్ని ఎలా ఎదుర్కొన్నావు? వేణు, మనిషికో సమస్య ఉంటుంది. సమస్య లేని జీవితం ఉంటుందా? ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య, కష్టం ఉంటూనే ఉంటాయి. నువ్వు ఎవరితో మాట్లాడినా చాలా బాగున్నాము, సంతోషంగా ఉన్నామని ఎవరైనా చెప్తారా? గట్టిగా మాట్లాడితే ఏదో ఒక సమస్యనే బయట పెడతారు. అటువంటి వాటిని మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి భూతద్దంలో చూసే బదులు మన జీవితంలో అది కూడా ఒక భాగం అని నిర్ణయించుకుంటే బ్రతకడానికి ఆలోచన దొరుకుతుంది. మీరు ఇందాక బాధపడినట్టు నాకంటే కష్టాలు ఎవరికీ లేవు అని ప్రతి మనిషి అనుకుంటూనే ఉంటాడు. కానీ ఒకదాని మీద ఒకటి సమస్యలు అందరికీ ఉంటాయి. ఎవరి సమస్య వాళ్ళకి పెద్దది. అలా దానిని భూతద్దంలో చూడటం వల్లనే దానికి సరైన పరిష్కారం దొరకడం లేదు. అందుకే ఒంటరి వారినైనా ఆ కష్టంలో నుంచే ఇదంతా నేను అర్థం చేసుకున్నాను. అలా బలహీన పడకూడదని నిర్ణయించుకున్నాను. నా లోపాన్ని మర్చిపోయి జీవితం కొనసాగించాలని భావించాను. అందుకే మీరు అలా చెబుతున్నప్పుడు నాది కూడా చాలా పెద్ద సమస్య అని చెప్పాలని నాకు అనిపించలేదు. అందుకే మీరు మీ సమస్యలు చెప్తున్నప్పుడు మీరు చిన్నపిల్లల్లో కొట్టుకున్నారు అన్నాను. కష్టాలను చూసి బెదిరిపోకుండా వాటికి సరైన విధానంలో పరిష్కారం వెతుక్కోవాలి. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకపోవచ్చు నాలాగా. అటువంటప్పుడు దానిని మన జీవితంలోనే ఒక భాగం చేసుకోవాలి. అప్పుడు అదొక పెద్ద విషయం నాకు అనిపించదు. మనతో పాటు అది కూడా ఉంటుంది. అంతే. నేను బాగున్నాను అనుకుని సంతోషపడుతున్న మీ ఇద్దరు సంతోషం పాడు చేయడం ఇష్టం లేకే నేను మౌనంగా ఉండిపోయాను. చాలా గొప్పగా చెప్పావురా. నిజమే, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. మేము ఒక్కరమే ప్రపంచంలో అన్ని కష్టాలు పడుతున్నాం అనుకుని నిజంగానే చిన్నపిల్లలాగానే కొట్టుకున్నాం. నీతో పోలిస్తే మావి సమస్యలే కాదన్నమాట. సహాయం చేసేవాళ్ళు లేక, కాళ్ళు లేక, తల్లిదండ్రులు చనిపోయి ఎవరూ లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే ఇంత ధైర్యంగా నేను చూసి మేము చాలా నేర్చుకోవాలిరా పాటు. ఇవాళ ఇలా కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప గుణపాఠంగా కూడా ఉంది. అవును పార్థు, ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నీకు ఏ అభ్యంతరం లేకపోతే కొంతకాలం తర్వాత నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు చెప్పినట్టుగా తనను అర్థం చేసుకుని డబ్బు కోసం కానీ పాత విషయాల కోసం కానీ వేధించకుండా నువ్వు బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. అంతేకాదు, నీకు కూడా ఒక తోడు అవసరం కదా. ఎవరికో నీతులు చెప్పే బదులు నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే నీకు కూడా తోడుగా ఉంటుంది. తనకి కూడా ఒక తోడు దొరుకుతుంది. అందరం కలిసి ఒకచోటే ఉండొచ్చు. తనకు కూడా ఒక కొత్త జీవితం మొదలవుతోందని ఆనందపడ్డాడు పార్థు. చూసారా, ఇక్కడికి వస్తే నాకు కూడా ఒక గొప్ప పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలీదు. అందుకే ఏ సమస్యని కూడా తీవ్రంగా భావించి బెదిరిపోకూడదు. దానితో పాటు కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఏదో ఒకరోజు దానికి కూడా ఒక సమాధానం తప్పక దొరుకుతుంది. వేచి ఉండడమే మనిషి చేయగలిగే పని. ఇప్పుడు నాకు కూడా ఒంటరితనం నుంచి విముక్తి లభిస్తుంది. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదురా. నిజానికి చాలా సంతోషంగా అనిపిస్తోంది. అయితే నీ చెల్లెలకు నా పరిస్థితి మొత్తం చెప్పి తను మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాతనే నేను నిర్ణయాలు కనేరా. తనను ఏమాత్రం బలవంత పెట్టకు, సరేనా?
పార్థుకు కూడా ఒక మంచి తోడు దొరికింది. రకరకాల సమస్యలు ప్రతి మనిషికి నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఒకటైపోయాక మరొకటి. నేనే ప్రపంచంలో అందరికంటే కష్టపడుతున్నాను అనే భావన వదిలేసి ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ వెలుగే ఉండదు, ఎప్పుడూ చీకటే ఉండదు. ఇలా అనుకోవడం వల్ల మానసికంగా దృఢత్వం పెరుగుతుంది. ఏ పని చేసినా సవ్యంగా చేయగలుగుతాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకా ఎన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.